అందరికీ జై శ్రీ గణేష జై శ్రీరామ్. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే రావడం జరిగింది. 4th ఆగస్టు 2024 సంబంధించిన అప్డేట్ అనమాట. నిన్న ఈవినింగ్ నుంచి ఈ రోజు ఈవినింగ్ వరకు మనకు స్వామివారి దగ్గర ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి దగ్గరికి వెళ్ళి అయితే మీకు ఒక్కొక్కటి అయితే మీకు చూపించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా స్వామివారికి అయితే 7 తలాలు ఉన్నాయి. 7 తలాలు అయితే ఆల్మోస్ట్ అయితే మట్టి అయితే వరకు అయితే కంప్లీట్ అయింది అనమాట. సో స్వామివారి బొజ్జ భాగం మిగిలింది. అదేవిధంగా స్వామివారి బొజ్జ భాగం నుంచి కింది వరకు అయితే ఆల్మోస్ట్ అయితే మట్టి పెట్టడం జరిగింది. అదేవిధంగా మనకు రాహుకేతు కానీ బాలరాముడు కానీ విగ్రహాలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట. సో దగ్గరికి వెళ్ళి అయితే మీకు డీటెయిల్ అయితే ఒక్కొక్కటి చూపిస్తాను. సో అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు అయితే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ జై శ్రీ గణేష. అందరికీ జై శ్రీ గణేష జై శ్రీరామ్. ఇప్పుడైతే మనం లాంగ్ వ్యూ అయితే చూసుకోవచ్చు మీరు. సో ఆగస్టు 4th 2024 సంబంధించిన అప్డేట్ అనమాట. సో స్వామివారి లాంగ్ వ్యూ అయితే చూసుకోవచ్చు మీరు. అదేవిధంగా ఒకసారి జూమ్ చేస్తే చూడండి మనకి ఎంత వరకు జరిగింది అనేది స్వామివారికి. సో స్వామివారికి ఏదైతే మెయిన్ తల భాగం ఉందో సో అక్కడ 7 తలలు ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ 7 తలలు అయితే మట్టి అయితే పెట్టడం జరిగింది అనమాట. సో చూసుకోవచ్చు స్వామివారి బొజ్జ ఒకటే మిగిలింది. ఆ బొజ్జ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేస్తారు. సో హ్యాండ్స్ కూడా మిగిలి ఉన్నాయి అనమాట. హ్యాండ్స్ కూడా కంప్లీట్ కాలేదు మట్టి వరకు అనేది. సో స్వామివారికి ఏదైతే మనకు నడుము భాగం నుంచి కింది వరకు అయితే ఆల్మోస్ట్ మట్టి అయితే కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా మనం చూసుకోవచ్చు స్వామివారి కాళ్ళ దగ్గర రైట్ సైడ్లో బలరాముడు అయితే కంప్లీట్ అయిపోయింది. రాహుకేతులు అయితే కంప్లీట్ అయిపోయాయి అన్నమాట. సో నిన్న వీడియో చూసినప్పుడు అయితే మన వీడియోలో ఆల్మోస్ట్ అయితే రాహుకేతు అయితే గడ్డి వరకు అయితే జరుగుతుండే అన్నమాట. సో అదేవిధంగా మనకు ఏదైతే లెఫ్ట్ సైడ్లో మండపం ఉన్న దర్బార్ అక్కడ అయితే మనకు శివపార్వతుల కళ్యాణం వస్తుంది. రైట్ సైడ్లో కూడా మనకు శ్రీనివాస కళ్యాణం వస్తుంది అనమాట. సో ఆల్మోస్ట్ ఇంకా పెట్టలేదు విగ్రహాలు మూర్తులు అయితే. సో మీకు అదేవిధంగా దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తా ఒక్కొక్కటి. ఒకసారి జూమ్ తీసుకోండి. సో అదేవిధంగా చేతుల దగ్గర చూడండి అన్న వాళ్ళు అయితే అక్కడక్కడ మనకు వెల్డింగ్ వర్క్ అయితే ఉందన్నమాట. అన్న వాళ్ళు వెల్డింగ్ వర్క్ కూడా అయితే ప్రజెంట్ అయితే చేస్తున్నారు అక్కడ. లేట్ చేయకుండా మనం దగ్గరికి వెళ్ళిపోతే ఒక్కొక్కటి అయితే మాట్లాడేసుకుందాం. సో మనకు స్ట్రేట్గా కనిపించేది మనకు డొనేషన్ కౌంటర్ అనమాట. సో ఈ డొనేషన్ కౌంటర్లో అయితే మనకు స్వామివారి శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి పోస్టర్ అయితే ఇక్కడ పెట్టడం అయితే జరిగింది చూడండి. సో అదేవిధంగా ఇక్కడ హుండీ కూడా ఉంటుంది. సో ఇక్కడ స్కాన్ ఉంటుంది. ఆల్మోస్ట్ అయితే స్కాన్ ఉంటుంది. ఈ హుండలు ఎవరైనా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే హుండలు అయితే వేయచ్చు అనమాట. మీకు దోచినంత స్వామివారికి అయితే మనకు హుండీలు వేయచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఏదైతే మెయిన్గా ఆర్చ్ ఉంది కదా, అక్కడ ఆర్చ్కి అయితే మనకు అన్న వాళ్ళు అయితే కట్టడం అయితే జరుగుతుంది మన ఖైరతాబాద్ గణేష్కి సంబంధించిన. చూసుకోవచ్చు ఒకసారి చూపిస్తుంది చూడండి. ఆర్చ్కి సంబంధించిన అన్న వాళ్ళ డిజైనింగ్ వర్క్ అయితే ఇక్కడ పెట్టడం అయితే జరిగింది అనమాట. సో ముందుగా అయితే మనం రైట్ సైడ్ మండపం నుంచి అయితే చూసుకుందాం. సో చూసుకోవచ్చు ఇక్కడ అన్న వాళ్ళు అయితే గడ్డితో అయితే మనకి ఇక్కడ బంకమట్టిని కలిపేసుకొని ఇక్కడ పెట్టేసుకున్నారు చూడండి రౌండ్గా. సో ఇప్పుడు పిడికల్లాగా పెట్టేసుకున్నారు అనమాట. ఆల్మోస్ట్ ఇక్కడ కూడా గడ్డి ఉంది చూడండి. సో మెయిన్గా మనకు రైట్ సైడ్ ఏదైతే దర్బార్ ఉందో ఆ దర్బార్ అయితే చూసుకుందాం. సో ఈ దర్బార్లో ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి సో చూసుకోవచ్చు ఒకసారి. సో రైట్ సైడ్ దర్బార్లో మనకైతే ఆల్మోస్ట్ అయితే ఇక్కడ రాట్స్ అయితే పెట్టేశారనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు శ్రీనివాసుడు లక్ష్మీదేవత అమ్మవారు 2 విగ్రహాలు అయితే వస్తాయన్నమాట. శ్రీనివాస కళ్యాణ మండపం. ఈ మండపానికి సంబంధించి ఈరోజు అయితే వర్క్ అయితే ఈ విధంగా జరుగుతుంది అనమాట. సో చూసుకోవచ్చు ఇక్కడ అన్న వాళ్ళు పిడికల్లాకి ఇక్కడ పెట్టుకున్నారు చూడండి మట్టి. ఏదైతే ఇక్కడ మనకు బంకమట్టి వరిగడ్డి కానీ ఆల్మోస్ట్ ఇక్కడైతే కలిపేసుకొని పెట్టుకున్నారు కదా, ఆ మట్టిని అయితే అన్న వాళ్ళు ఆల్మోస్ట్ అయితే తీసుకెళ్ళిపోయి మనకు బాలరాముడు విగ్రహం ఉంది చూడండి ఇక్కడ. సో ఆల్మోస్ట్ బాలరాముడు ఏదైతే కింద స్టేజ్ ఉందో ఆ స్టేజ్ అయితే అన్న వాళ్ళు ఇక్కడ పెట్టేసుకొని ఫినిషింగ్ వర్క్ అయితే చేస్తున్నారు చూడండి ఇక్కడ. సో ఏ విధంగా చేస్తున్నారు చూడండి ఒకసారి మీకు దగ్గర నుంచి అయితే చూపిస్తా. సో చూసుకోవచ్చు ఒకసారి ఈ విధంగా పెడుతున్నారు చూడండి మొత్తం. ఆల్మోస్ట్ ఇది మనకు బ్యాక్ సైడ్ వచ్చేసిన దశావతారాల్లో మనకు ఇదొక ఏదైతే తోరణంలాగా ఉందో చూడండి ఇక్కడ. సో ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఈ బ్యాక్ సైడ్ ఏదైతే బ్యాక్డ్రాప్ ఉందో ఆ బ్యాక్డ్రాప్ వచ్చేసి మనకు దశావతారాలు ప్రతి ఒక్క మూర్తి దేవతలు అయితే వస్తారన్నమాట. సో చూసుకోవచ్చు మీరు అన్న వాళ్ళు ఏ విధంగా వర్క్ చేస్తున్నారు అనేది. సో ఆల్మోస్ట్ అయితే నిన్న ఇక్కడ మనకు బాలరాముడు అనే విగ్రహం అయితే కంప్లీట్ అయిపోయింది, ఆల్మోస్ట్ కంప్లీట్ కాలేదు. సో
సో కొంచెం మనకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ అయితే మనకు ఫేస్ కూడా స్వామివారిది రెడీ అయిపోయింది అనమాట. ఇక్కడ చూడండి స్వామివారి చేతిలో వచ్చేసి మనకు విల్లు కూడా వచ్చింది ధనస్సు. సో చూసుకోవచ్చు ఆశీర్వదించే చేతి ఇక్కడ అయితే ఇంకా కొంచెం ఫినిషింగ్ వరకు అయితే ఉంది. సో ఆల్మోస్ట్ అది కూడా అయిపోతుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ముష్కర చూడండి ఇక్కడ. సో మెయిన్గా స్వామివారి పాదాలు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే రావుకేతు విగ్రహాలు చూడండి. నిన్నైతే రావుకేతు విగ్రహాలు అయితే లేకుండే, నిన్న ఓన్లీ మనకు వర్క్ జరుగుతుండే రావుకేతు విగ్రహాలు అది. సో అదేవిధంగా ఇక్కడ చూడండి మనకు వెల్డింగ్ చేస్తున్నారు అన్నవాళ్ళు. సో ఇక్కడ వచ్చేసి మనకు పాముల వెల్డింగ్ అయితే జరుగుతుంది చూడండి. 7 సర్పాల వెల్డింగ్ అయితే ఇక్కడ అన్నవాళ్ళు చేసుకుంటున్నారు. సో ఏ విధంగా చేస్తున్నారో మొత్తం ఒకసారి చూపిస్తాను చూడండి మీకు. సో ఇది మనకు పాము ఫేస్ వచ్చేసి సో ఇక్కడ నుంచి అక్కడ వరకు పాములు చూడండి. సో అక్కడ వరకు ఉంది చూడండి, అది కూడా మనకు పాము అన్నమాట. సో అక్కడ కనిపిస్తుంది చూడండి మీకు ఫ్రెష్గా ముందర ఆల్మోస్ట్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సో అదేవిధంగా ఇక్కడ మీకు రాహుకేతు విగ్రహాలను ఒక్కసారి చూపిస్తుంది చూడండి. సో మనకు తోక భాగం మరియు పాము యొక్క తల భాగం రాహుకేతులు రెండు విగ్రహమూర్తులు అయితే మనకు కంప్లీట్ అయిపోయినాయి అనమాట ఆల్మోస్ట్. సో కొంచెం ఇక్కడ అయిపోయిన ఏమంటే మనకు ఏదైతే లెఫ్ట్ సైడ్ మనకు దర్బార్ ఉందో అది కూడా మనకు స్టార్ట్ చేసేస్తారు అన్న వాళ్ళు వర్క్ అయితే. సో అది కూడా చూపిస్తున్నా చూడండి. ఇక్కడ ఆల్మోస్ట్ అయితే మనకు వైట్ ఏదైతే పిఓపి ఉందో అదే ఇంకా అన్న వాళ్ళు అయితే జాలికి అయితే పెట్టడం అయితే జరుగుతుంది, ఫిక్స్ చేయడం అయితే జరుగుతుంది. సో పైన మొత్తం అయిపోయింది అనమాట, ఆల్మోస్ట్ కింది వరకు వచ్చింది. సో మనకు అది ఏదైతే కొబ్బరి నార ఉందో ఆ కొబ్బరి నారతో అయితే అన్న వాళ్ళు అయితే కలిపి ఫినిషింగ్ వర్క్ అయితే చేస్తున్నారు చూడండి. సో ఈ విధంగా మనకు అన్న వాళ్ళు బకెట్లు కలుపుకొని సో ఇక్కడ ఏదైతే ఉందో అన్న వాళ్ళు ఈ విధంగా కలుపుకొని అయితే మనకు రెడీ చేయడం అయితే, ఈ కొబ్బరి నార ఉంది కదా ఇక్కడ ఈ విధంగా మిక్సింగ్ చేసుకొని సో అన్న వాళ్ళ బకెట్లు అయితే కలుపుకొని అయితే పైకైతే అందించడం అయితే జరుగుతుంది అనమాట. సో అదేవిధంగా ఇంకొక అప్డేట్ ఏంటంటే అన్న వాళ్ళు ఇక్కడ మనకు ఆర్చ్ ఉంది కదా, మనకు ఐమాక్స్ వెళ్ళే రూట్ అనమాట ఇది. సో ఇక్కడ ఆర్చ్ ఉంది కదా, ఆర్చ్ మీద అన్న వాళ్ళు అయితే ఆల్మోస్ట్ అయితే కట్టేస్తున్నారు చూడండి. ఇక్కడ అది కూడా చూపిస్తాను మీకు. సో మనకి ఇక్కడ చూడండి ఆర్చ్కి అయితే మనకు గణేష్ది మన డిజైనింగ్ అయితే బ్యానర్ల ఒక డిజైనింగ్ అయితే మనకు కట్టడం అయితే జరుగుతుంది అనమాట ఇక్కడ. సో చూడండి ఆర్చ్కి అయితే కడుతున్నారు ఇక్కడ ఆల్మోస్ట్. ఇక్కడ వచ్చేసి మనకు శేషనాగులు చూడండి. ఇక్కడ శేషనాగులు కూడా అక్కడ అన్న వాళ్ళు అయితే రెడీ చేస్తున్నారు చూడండి. వెల్డింగ్ కూడా చేస్తున్నారు. మిగిలిన దానికి మనకి 7 సర్పాలు వస్తాయి అనమాట. అందులో ఇక్కడ వచ్చేసి మనకు 3 సర్పాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ 3 సర్పాలు అయితే కనిపిస్తున్నాయి చూడండి. సో ఆల్మోస్ట్ ఇక్కడ 3 సర్పాలు పెట్టేస్తున్నారు. సో ఇక్కడ చూడండి మనకు ఆర్చ్కి అయితే మన గణేష్ బొమ్మ విగ్రహం అయితే కట్టేస్తున్నారు. ఇక్కడ కట్టేస్తారు. ఆల్మోస్ట్ అటు సైడ్ కూడా మనకి ఏదైతే రైట్ సైడ్ ఉందో అక్కడ కూడా కట్టేస్తారు అనమాట. ఇంకో పార్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి, అన్న వాళ్ళు అక్కడ పట్టేసుకున్నారు. సో ఆల్మోస్ట్ అయితే మనకు అక్కడ డిజైనింగ్ అయితే అక్కడ పెట్టేశారు చూడండి గణేష్ది. సో ఒక బ్యానర్ టైప్లో అయితే కట్టేశారు అక్కడ. సో అక్కడ ఇక్కడ 2 వీక్లు అయితే వచ్చేస్తుంది అన్నమాట. ఆల్మోస్ట్ మీద పడిపోతుందని ఇక్కడ ట్రాఫిక్ జామ్ కూడా ఆపేసింది చూడండి. ఆల్మోస్ట్ ట్రాఫిక్ జామ్లకు అయితే ఆగిపోయారు ఇక్కడ అన్న వాళ్ళందరూ. సో అది కడుతున్నప్పుడు ఒకవేళ జాగ్రత్త చూసుకొని పోవాలి కాబట్టి సో అందరికీ ఆపేశారు ఇక్కడ సెక్యూరిటీ అన్న వాళ్ళు. సో ఇక్కడ వచ్చేసి మనకైతే నవపాములు వచ్చేసి సర్పాలు వచ్చేసి మనకి ఇక్కడ 4 అయితే రెడీ అయిపోయినాయి అన్నమాట. సో ఆల్మోస్ట్ అక్కడైతే 2 ఉన్నాయి. సో అక్కడైతే 2 అయితే వెల్డింగ్ చేస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి 4 అవుతున్నాయి అన్నమాట. సో చూసుకోవచ్చు మీరు. సో ఒకటి వచ్చేసి ఇంకో వేరే అన్న అయితే చేస్తున్నాడు అక్కడ లాస్ట్లో. సో ఇక్కడ 2, సో అక్కడ 1, సో అక్కడ 4, మొత్తం టోటల్ 7 సర్పాలు అయితే మనకు కంప్లీట్ అయిపోయినాయి అన్నమాట. సో చూసుకోవచ్చు మీరు. మళ్ళీ ఒకసారి చూపిస్తా చూడండి. సో అక్కడైతే ఇంకా బాలరాముడు. సో చూసుకోవచ్చు మనకు. సో ఇక్కడ కూడా చూడండి మనకు రావుకేతులు ఒకసారి చూపిస్తుంది చూడండి. సో ఆల్మోస్ట్ అయితే అక్కడైతే చేతుల దగ్గర అయితే అన్న వాళ్ళైతే వర్క్ అయితే వెల్డింగ్ వర్క్ అయితే జరుగుతుంది చూడండి అక్కడ. సో మెయిన్ ఏదైతే హస్తాలు ఉన్నాయి కదా చేతులు, అక్కడైతే ఇంకా చిన్న మేజర్ వర్క్ అయితే ఉందన్నమాట. సో అక్కడ వచ్చేసి అన్న వాళ్ళైతే వెల్డింగ్ వర్క్ అయితే చేస్తున్నారు. సో మొత్తానికి మనకు ఈరోజు అయితే ఇది అన్నమాట. సో ఇంకా మనకు ఫెస్టివల్ వచ్చేసి 34 days మాత్రమే ఉందన్నమాట.
సో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నాం చాలా రోజుల నుంచి చాలామంది. ఆల్మోస్ట్ అయితే పోస్టర్ రిలీజ్ అయిపోయింది. ఇప్పటికీ మనకు రాహుకేతు రెడీ అయిపోయాడు, బాలారాముడు రెడీ అయిపోయాడు. సో మెయిన్ గణేశుడు కూడా రెడీ అయిపోయాడు అనమాట. సో బొజ్జకు ఒకటి కొంచెం మధ్య వరకు ఉంది. సో మెయిన్ హ్యాండ్స్కి వచ్చేసి అది కూడా వర్క్ ఉందనమాట. సో అక్కడ మనకు ఏదైతే రైట్ సైడ్లో శ్రీనివాస కళ్యాణం, అక్కడ మనకు ఏదైతే లెఫ్ట్ సైడ్లో శివపార్వతుల కళ్యాణం అనేది విగ్రహాలు అయితే మూర్తులు అయితే వస్తారనమాట. సో చూసుకోవచ్చు ఈరోజు సండే కాబట్టి చాలామంది అయితే ఇక్కడ చూడండి ఎంతమంది రష్ ఉందో చూడండి ఇక్కడ. సో చాలామంది జుండికి వచ్చారు సండే అని చెప్పేసి. ఇక్కడ అయితే మనకు హైదరాబాద్ వెళ్ళే మెట్రో స్టేషన్ అనమాట. ఈ రూట్ వచ్చేసి అక్కడ లక్డీ కప్పులు వెళ్తుంది, ఇక్కడ వచ్చేసి మనకు ఐమాక్స్ అనమాట. సో చూసుకోవచ్చు అన్న వాళ్ళు అయితే ఆర్ట్స్కి అయితే కడుతున్నారు పట్టాలు వచ్చేసి. చూడండి అన్న వాళ్ళు అయితే వర్క్ అయితే చేస్తూనే ఉన్నారు. ఇంకా మనకు చిన్న చిన్న మేజర్ వర్క్ కానీ అక్కడక్కడ ఉన్నది. సో మార్నింగ్ నుంచి నేను రాలేదు. సో ఇప్పుడైతే మీకు ఈవినింగ్ అప్డేట్ ఇస్తున్నాను అనమాట. సో ఎందుకంటే నాకు కొంచెం నిన్న బాగా టైర్డ్ అయిపోయాను అనమాట. మొన్న పోస్టర్ రిలీజ్ అయినప్పుడు మేము 11 గంటలకు వచ్చి నైట్ 1 గంటకి వెళ్ళిపోయినాం అనమాట. సో అదేవిధంగా నిన్న తర్వాత నేను బోయినపల్లి కూడా వెళ్ళుండే. నిన్న బోయినపల్లి వెళ్ళేసి శ్రీరుద్ర ఆర్ట్స్ వీడియోస్ కూడా చేశాను. అది కూడా ఎవరైనా చూడడం వల్ల ఉంటే చూడండి. సో ప్రతి ఒక్కరైతే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేశ.